హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. దాదాపు 24 గంటలుగా వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి డిసెంబర్ 13 ఒక కార్యక్రమం తీసుకొని మొత్తం అన్ని డిస్టిక్ల్లో ఉన్నటువంటి డిస్టిక్ కలెక్టరేట్ని అటాచ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని కమ్యూనికేట్ అయ్యి జిల్లాలో ఉన్నటువంటి రైతు సమస్యల్ని కన్వే చేయడం కోసం ఒక ఉద్యమం తీసుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. పొద్దున్నే తెల్లవారుతూనే దాదాపు 10 గంటల వరకు దాదాపు బాగానే సాగినట్టుంది రాష్ట్రం అంతా. కాకపోతే సడన్గా ఒక ఇష్యూ రైజ్ అయిపోయింది. మొత్తం నేషన్ వైడ్, స్టేట్ వైడ్ అండ్ నేషన్ వైడ్ ఒక ఇష్యూ రైజ్ అయిపోయింది. ఆ ఇష్యూ ఏంటంటే అల్లు అర్జున్ అరెస్టు, ఆ తర్వాత బెయిల్ ప్రాసెస్ సరిగా లేదని చెప్పేసి తనని అట్లే ఒక రోజు అంతా నైట్ అంతా చెంచల్గూడలో స్టే ఉన్నిచ్చేసి తర్వాత రేపు వదులుతామని చెప్పేసి చెంచల్గూడకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు జరిగింది. ఇది ఏంటి పరిస్థితి అన్నది, ఇది నా ఒపీనియన్లో ఎందుకు జరిగింది, ఎందుకు చేశారన్నది పక్కన పెడితే, ఇప్పుడు ఒక సెలబ్రిటీ అల్లు అర్జున్ అనే వ్యక్తి సెలబ్రిటీ. ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్తకు ఎలాంటి రూల్ ఉంటుందో అల్లు అర్జున్ అనే సెలబ్రిటీకి కూడా అలాంటి రూలే ఉంటుంది. దాంట్లో మనం ఏమాత్రం కూడా తప్పుగా భావించాల్సిన అవసరం కూడా లేదు. సెలబ్రిటీ అయినా నార్మల్ క్యాండిడేట్ అయినా ఈ దేశంలో అందరికీ న్యాయస్థానం ముందర అందరూ సమానమే అని చెప్పి చెప్తా ఉంటారు. మరి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతా ఉంది, ఏంది పరిస్థితి అది సమాజంలో అందరికీ తెలిసినది, నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే చూడండి, ఇప్పుడు అల్లు అర్జున్ అనే వ్యక్తి ఏం చేశాడు, ఎందుకు వీళ్ళు అరెస్ట్ చేశారని చెప్పేసి చూస్తూ ఉంటే కనుక, మనకి ఈ కేసు చూస్తూ ఉంటే కనుక ప్రీమియర్ షో నడుస్తూ ఉన్నప్పుడు, రిలీజ్ రోజు డిసెంబర్ 5 అనుకుంటా, ప్రీమియర్ షో నడుస్తూ ఉన్నప్పుడు సంధ్య థియేటర్ వచ్చేసి హైదరాబాద్లో సంధ్య థియేటర్ ఉంటుంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర. ఆ థియేటర్లోకి మూవీ చూడడానికి వెళ్ళాడు. మూవీ చూడడానికి వెళ్తే అక్కడ తొక్కిసలాట జరిగి ఒక ఆవిడ చనిపోయింది. రేవతి అనే ఆవిడ చనిపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయము. ఇట్లాంటివి జరగకుండా ఉండాల్సిందే. అది దాదాపు అల్లు అర్జున్ కూడా స్వయంగా పబ్లిక్ ముందుకు వచ్చి తనకు కండోలెన్స్ ప్రకటించి అట్ ద సేమ్ టైం తనకి కాంపెన్సేషన్ దాదాపు 25 లక్షల వరకు కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా ఫ్యామిలీకి నేను సపోర్ట్గా ఉంటానని చెప్పేసి తన ఒపీనియన్ చెప్పాడు. తన ఫీలింగ్ కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. తను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను, చాలా సాడ్ సిచ్యువేషన్ అని చెప్పేసి. కాకపోతే ఇదంతా ఒక ఎత్తు పక్కన పెడితే, ఇప్పుడు జరిగింది స్టాంపేడ్ జరిగింది, తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒక వ్యక్తి చనిపోతే దాదాపు 11 మంది మీద కేసు పెట్టినట్టున్నారు. మొత్తం అందులో A11 వచ్చేసి ఈయన అల్లు అర్జున్. కాకపోతే హైదరాబాద్ పోలీస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి సడన్గా అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చారు. వాళ్ళ ఇంటికి వచ్చినట్టున్నారు డైరెక్ట్. ఆ తర్వాత వాళ్ళ బెడ్రూమ్లోకి కూడా పోయినట్టున్నారు. అదంతా మనం చూసాం మొత్తం పొద్దున్న నుంచి. కాకపోతే నేనేమంటున్నానంటే, ఇంత అర్జెన్సీ ఏమన్నా ఉందా కేసులో? ఆల్రెడీ తను చనిపోయింది. మీరు ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంటే, మీది ఏదైనా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటే ఆ వ్యక్తిని మీరు పిలిచచ్చు. ఏముంది, మీరు ఆ వ్యక్తికి నోటీస్ ఇచ్చి ఉంటే, ఆ వ్యక్తికి నోటీస్ ఇస్తే తను కంపల్సరీ రెస్పాండ్ అయ్యేటోడు. లేదంటే కన్నా 1-2 సార్లు నోటీస్ ఇచ్చి రెస్పాండ్ అవ్వకపోతే మీరు తర్వాత వచ్చి అరెస్ట్ చేసినా ఒక అర్థం ఉండేది. లేదా మీరు ఆల్రెడీ 2 సార్లు ఇంటిమేషన్ ఇచ్చారా తను రాకపోయింటే మీరు వచ్చేసి అరెస్ట్ చేస్తున్నారా? ఇన్ఫర్మేషన్ ఏంటన్నది మీరు పబ్లిక్ చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే పబ్లిక్ ఏం ఫీల్ అవుతున్నారంటే, మీరు తనకి ఏమాత్రం కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా తన ఇంట్లోకి వచ్చేసి, ఆ తర్వాత తన బెడ్రూమ్లో ఉంటే తన బెడ్రూమ్లోకి వెళ్ళి కూడా మీరు దాన్ని బయటికి తీసుకొని వస్తున్నారు, తనని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, అరెస్ట్ చేయవచ్చు, మీకు ల్యాండ్ ఆర్డర్ మీకు సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి యూ కెన్ అరెస్ట్ హిమ్. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. కాకపోతే మీరు తనకి ఆప్షన్ ఇచ్చారా లేదా అన్నది పబ్లిక్ తెలియట్లేదు. తర్వాత ఈ ఇష్యూ మొత్తం జరిగిన తర్వాత నాంపల్లి కోర్టు ఏమో దాదాపు 14 days రిమాండ్ ప్రకటించింది. తర్వాత వచ్చేసి వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళినట్టున్నారు. హైకోర్టులో చూస్తే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేస్తే ఇది వచ్చేసి హైకోర్టులో బెయిల్ మంజూరు చేసే టయానికి నాంపల్లి కోర్టులో ఆల్రెడీ రిమాండ్ విధించిన దానికి దాదాపు గంటన్నర తేడా ఉన్నట్టుంది. ఆ గంటన్నర తేడాలోనే బన్నీని తీసుకెళ్లి చెంచల్గూడ జైల్లో వేశారు వీళ్ళు. ఓకే, వేయచ్చు, అది లా ప్రకారం నడుస్తూ ఉంటుంది. కాకపోతే కేసు హీరింగ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది కదా.
హైకోర్టు రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒక సెలబ్రిటీగా మీరు కన్సిడర్ చేసినప్పుడు తనని రిలీవ్ చేయాల్సి ఉంటుంది కదా. రిలీవ్ చేయకోకుండా తనని తీసుకెళ్లి చెంచల్గూడలో చేసి చెంచల్గూడలో జైల్లో వేసినట్టున్నారు. ఓకే, మీరు ఏముంది ఇప్పుడు సాధారణ వ్యక్తిని ట్రీట్ చేసినట్టే చేశామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు, ఇదంతా ఓకే. కాకపోతే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ మొత్తం తెలుగు స్టేట్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు చూడండి, ఏదైతే ఇదంతా నడుస్తూ ఉందో ఈ తంతు దాదాపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి ఈ మొత్తము డ్రామాలో ఫస్ట్ సపోర్టివ్గా నాకు తెలిసినంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో తను కండెమ్ చేసినట్టుంది. తను వ్యతిరేకించాడు, తన అరెస్ట్ను వ్యతిరేకించి ఇది ఏమాత్రం కూడా సక్రమం కాదు, అక్రమం అని చెప్పేసి తను చాలా క్లియర్గా తను కన్వే చేస్తూ వచ్చాడు. ఏ సెక్షన్ మీద కేసు బుక్ చేశారు. ఈవెన్ ఇట్లాంటి ఇష్యూ వచ్చేసి ఈవెన్ గుజరాత్ వర్సెస్ షారూక్ ఖాన్ ఒక ఇష్యూ నడిచింది. ఆ ఇష్యూలో కూడా దాదాపు షారూక్ ఖాన్ సైడే నీకు జస్టిస్ వచ్చినట్టుంది. ఇట్లాంటి కేసులు నిలవడం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా లెంతీ ట్వీట్ వేసి కన్వే చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు తెలిసినంత వరకు ఒక పొలిటికల్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ ఫస్ట్ రెస్పాండ్ అయింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యేసి దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ ఇన్ ఏ డెమోక్రటిక్ సొసైటీ. యూ కెన్ ప్రొవైడ్ ఏ టైమ్ టు హిమ్ అండ్ యూ కెన్ ఆస్క్ హిమ్ టు కమ్ టు ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ యూ కెన్ ప్రొవైడ్ యువర్ ఆన్సర్స్, యూ కెన్ ప్రొవైడ్ యువర్ ఫీడ్బ్యాక్. Agencies might have requested him, but that is not at all happened actually in this case. They simply went to, I think, as per my knowledge, as per public knowledge, I think these police peoples of Telangana, they directly went into the Allu Arjun house and they arrested him directly in front of him only. On his face only they directly throw this arrest warrant and they arrested him. This is the situation is happened actually, but this is not happened. It should not happen like this. I think they might have given at least 2 or 3 chances to him. If it is not abide by him, then they might have arrested him. That is the best way actually. But you can see, once Jagannath Reddy is responded regarding to this one, Jagannath Reddy clearly says to the entire state and nation, this is 100% illegal arrest, illegal detention. This should not happen. Because this type of issues several times happened in the nation and everywhere. I think, see, some celebrity came and there is some stampede is happened. In that one, I think few people are died or damaged or some issues are happened. I think it is not a problem of this celebrity. I think he already intimated to the theater agency and theater owners also. Their mistake or otherwise police mistake or something like this only. But okay, you can arrest him, that and all, you can take your you can follow the law and all. But మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, సపోజ్ మీరు చూడండి, దాదాపు నేను ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు చూశారనుకో, దాదాపు 2016-17 ఆ ప్రాంతంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఆ టైంలో చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలు కండక్ట్ చేసినట్టున్నారు. ఈ గోదావరి పుష్కరాల్లో దాదాపు ఆయన పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ తన కుటుంబంతో మొత్తం తను గోదావరి పుష్కరాలకు వచ్చినాడు. ఆ పుష్కరాల్లో వీళ్ళు షూటింగ్ తీస్తానట్టున్నారు. అంటే ఆయన ఫోటోలు క్యాప్చర్ చేయడానికి, లేదంటే ఆయన్ని మొత్తం వీడియోలు క్యాప్చర్ చేయడం కోసం వచ్చేసి వీళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో, ఆ టైంలో దాదాపు 35 నుంచి దాదాపు 40 మంది దాకా వ్యక్తులు చనిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయి ఉంటేనే మీరు ఈ విధంగా రెస్పాండ్ అవుతున్నప్పుడు, లా ఈ విధంగా రెస్పాండ్ అవుతున్నప్పుడు, మరి 40 మంది వ్యక్తులు చనిపోయినప్పుడు లా ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి? ఆ టైంలో అదే రాష్ట్రానికి, అదే ప్రాంతానికి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ ద్వారానే దాదాపు 40 మంది మృత్యువాత పడినారు కదా. మరి ఆ రోజు లా ఏమైంది? లా రెస్పాండ్ అయిందా? నాకు తెలిసినంత వరకు ఒక సిటిజన్గా నేను అడుగుతున్నాను, లా అంత సక్రమంగా పనిచేసిందా? అంత ప్రాంప్ట్గా రియాక్ట్ అయిందా? నాకు తెలిసినంత వరకు అంత స్పీడ్గా రియాక్ట్ అయిందా? అసలు ఏమైంది? ఆ కేసు ఏమైంది? అసలు నాకు తెలిసినంత వరకు ఆ కేసు ఉందా? ఆ 40 మంది చనిపోయిన వాళ్ళకి సంబంధించి కేసు ఏమైనా నడుస్తూ ఉందా? ఇంతవరకు దాదాపు 7-8 ఏళ్ళుగా వస్తున్నట్టుంది. కేసు నడుస్తూ ఉందంటే కేసు స్టేటస్ ఏంటి? ఇది ఏ మాత్రం కూడా లేదు కదా. అంటే మీరు పవర్లో ఉన్నారు కాబట్టి, మీరు ఆ స్టేజ్లో ఉన్నారు కాబట్టి యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ ఫర్ ది పబ్లిక్?
నాకు అనిపిస్తూ ఉంది ఏం ఏం మొత్తం కూడా యాక్సెప్టబుల్ అవుతుంది ఇది. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే మీరు చూడండి, ఒకసారి ఇదే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు నాకు తెలుసు 2019 ఎన్నికల ఆ ప్రాంతంలో గుంటూరులో ఈయన ఒకటి కండక్ట్ చేశాడా, ఒకటి కండక్ట్ చేసి అది ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్గా నాకు ఈ టైం లైన్ గుర్తుకులేదు. ఆ టైం లైన్లో గుంటూరులో ఈయన ఒక పథకము ఏదో మొత్తానికి సంబంధించి ఒక పథకము, ఆ పథకంలో వీళ్ళు వచ్చేసి కొంత మీన్స్ ఒక పండక్కి వచ్చేసి కిట్లు డిస్ట్రిబ్యూట్ చేసేటోళ్ళు, అంటే కందివేళ్ళు శనగవేళ్ళు బియ్యం ఏంటో ఉంటాయని చెప్పేసి అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి జనాలను విపరీతంగా పిలిచారు. జనాలను విపరీతంగా పిలిచి అక్కడ ఏమాత్రం కూడా వీళ్ళు మినిమం వీళ్ళు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వీళ్ళు ఆర్గనైజ్ చేస్తూ అక్కడ ప్రాపర్గా స్టెప్స్ తీసుకోకపోవడం వల్ల, ప్రాపర్గా అరేంజ్మెంట్స్ చేయకపోవడం వల్ల అక్కడ వచ్చేసి జనాలు ఎక్కువ రావడం వల్ల స్టాంపేడ్ జరిగింది, తొక్కిసలాట జరిగి ఆ తొక్కిసలాటలో 4 వ్యక్తులు చనిపోయారు. ఈ కార్యక్రమం మొత్తం ఎవరిది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమం. ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎవరా? చంద్రబాబు నాయుడు గారు. ఈయనను ఏమైనా అరెస్ట్ చేశారా? లేదు కదా. ఈయన మీద ఏమైనా కేసు పెట్టారా? లేదు కదా. ఈ 4 వ్యక్తులు చనిపోతే ఈ 4 వ్యక్తులకు సంబంధించిన కేసు ఏమైనా నడుస్తూ ఉందా? లేదు కదా. నా దేశంతో నడవట్లేదు. నడుస్తూ ఉంటే కేసు పరిస్థితి ఏంది, స్టేటస్ ఏంది? దాదాపు ఎన్నో ఏళ్ళుగా వస్తున్నట్టుంది. కేసు స్టేటస్ ఎంతవరకు వచ్చింది? ఇదంతా ఎవరు అడగట్లేదు కదా. ఇదంతా ఎక్కడ కూడా లేదు, పబ్లిక్లో ఈ డిస్కషన్ లేదు. తర్వాత ఇదంతా పక్కన పెట్టండి. నాకు తెలిసినంత వరకు చంద్రబాబు గారి డిజైర్ కోసము, చంద్రబాబు గారిని సాటిస్ఫాక్షన్ కోసము వీళ్ళు ఏం చేశారంటే ఇంకొక ఇన్సిడెంట్, 3వ ఇన్సిడెంట్ చెప్తున్నా. ఈ 3వ ఇన్సిడెంట్ వచ్చేసి నాకు తెలిసినందుకు కందుకూరు టౌన్లో వచ్చేసి ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. 2024 ఎలక్షన్స్కి ముందర ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తూ ఉంది. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తూ ఉన్నప్పుడు వీళ్ళు వచ్చేసి చాలా నేరోగా అంటే వీళ్ళు ఫొటోస్ నీట్గా రావడం కోసము, క్యాంపెయిన్కి జనాలు ఎక్కువ మంది వచ్చారని చెప్పేసి చూపించుకోవడం కోసము, వీళ్ళ పబ్లిసిటీ స్టంట్ కోసము చుట్టుకారం వచ్చేసి రోడ్డు చుట్టుకారము కంజెస్టెడ్ చేసేసి రోడ్ మొత్తం అంతా ఫ్లెక్సీలు కట్టేసి మధ్యలో జనాలు కనపడితే మొత్తము డ్రోన్ షాట్లు తీసుకోవడానికి, పబ్లిసిటీ చేసుకోవడం కోసం వీళ్ళు చేసినటువంటి కార్యక్రమంలో దాదాపు 10 మంది పైగా జనాలు చనిపోయారు. ఇది ఎవరిదా ప్రోగ్రామ్? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాంపెయిన్. తెలుగుదేశం పార్టీ ఆ క్యాంపెయిన్ ఆ టైంలో ఎవరున్నారా? అక్కడ చంద్రబాబు గారు ఉన్నారు. చెవులో మైకు పెట్టుకొని మొత్తం దేశమంతా వినపడేటట్టు చెప్తా ఉండేటోడు. దాదాపు స్వయాన చంద్రబాబు గారు అక్కడికి వచ్చి క్రౌడ్ ఎక్కువ వచ్చినట్టు కృత్రిమంగా అక్కడ క్రియేట్ చేసినటువంటి పరిస్థితులన్నీ కలిపి దాదాపు 10 మంది జనాలు చనిపోతే అక్కడ ఏమన్నా ఎవరి మీద కేసు ఉందా? కేసు ఉంటే ఎవరి మీద ఉంది? ఉంటే ఆ కేసు స్టేటస్ ఏంటి? ఇప్పుడు దాదాపు సంవత్సరం కావస్తా ఉంది కదా. సంవత్సరం కావస్తా ఉన్నప్పుడు కేసు ఏంటి? ఉంటే ఎంతవరకు వచ్చింది? లేకపోతే ఎందుకు కేసు పెట్టాల్సి ఎవరి మీద పెట్టాలి? యాక్చువల్గా ఇక్కడ మెయిన్ ఎవరు? లీడరు వచ్చేసి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో బాబు గారు, ఈయన మీద కేసు ఉండాలి. ఈ కేసు స్టేటస్ ఉంటే గానీ ఈ కేసు ఎంతవరకు ఉంది, ఈ స్టేటస్ ఏంటి పరిస్థితి అన్నది జనాలకు చెప్పాలి కదా మీరు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. అంటే ఇప్పుడు ఇంత అర్జెన్సీ ఏమొచ్చిందన్నది, ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో ఇంత అర్జెన్సీ ఏమొచ్చిందన్నది సమస్య. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈయన అల్లు అర్జున్ వచ్చేసి మా మామలు అంటుంటారు కదా, మా మామలు ఈయన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారని నేను దాదాపు క్లీన్గా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను వీళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ అని. చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళు ముగ్గురులో ఏ ఒక్కరు కూడా ఈ అరెస్ట్ని ఖండించలేదు. అట్ ద సేమ్ టైం ఖండించకపోగా అట్లీస్ట్ కన్సోల్ కూడా చేయలేదు. కన్సోల్ చేశారా లేదన్నది పక్కన పెడితే కనీసం ఏ ఒక్క ట్విట్ కూడా వేయలేదు వీళ్ళు. ఇక్కడే తెలిసిపోతుంది కదా క్లియర్గా సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ బిహైండ్ దిస్ కేస్ అన్నది. ఎందుకంటే ఇంత అర్జెన్సీ ఏంటి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అరెస్టింగ్ హిమ్? యాక్చువల్లీ సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ బిహైండ్ ద కర్టన్స్. Obviously, there is a story, there is a drama behind this case. Either they want to divert what is going on in Andhra Pradesh. I think there are 2 people behind this case. One is Yennamula Revanth Reddy, current Chief Minister of Telangana, or current Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu garu, and Deputy CM Pawan Kalyan garu. These people might be behind this arrest. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కనీసము పవన్ కళ్యాణ్ ఖండించలేదు,
తర్వాత చిరంజీవి ఖండించలేదు, నాగబాబు గారు ఖండించలేదు, మొత్తం ఈయన ఎప్పుడు మామూలని చెప్పుకుంటూ ఉంటారు కదా, ఎవడే కానీ ఖండించలేదు. ఈ ఖండించకపోగా అట్ ద సేమ్ టైము జనసేన పార్టీ తరపు నుంచి వీళ్ళు ట్విట్టర్లో వేస్తున్నటువంటి ట్వీట్లు కన్నా చూస్తే కనుక ఇది మంచి ఛాన్స్ జరిగింది ఈయనకి జరగాలి, ఇట్లా ఈయనకి అలోన్నెస్ ఎక్కువైపోయింది, ఒంటరిగానే నేను పరిగెడతానని చెప్పేసి తను ఫీల్ అవుతున్నాడు, వాళ్ళు ఎవరు కూడా అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నాడు. ఎవడైనా అట్లాగే ఫీల్ అవుతారు రాబాయ్, సక్సెస్ అయిన తర్వాత. సక్సెస్ కాకముందు కూడా అట్లే ఫీల్ అవుతారు, సక్సెస్ అయిన తర్వాత కూడా అట్లే ఫీల్ అవుతారు. సి someone having their attitude and their individuality, they have to go alone and they need to show their capability to the public. That is the human nature actually. Who are you to tell to him don't go like this is nonsense only. తర్వాత ఏమనిపిస్తా ఉందంటే ఈ కేసు కన్నా మొత్తం చూసినాం అనుకో, దాదాపు ఎంత అవులే అంటే ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టులో ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని మీరు రిలీజ్ చేయొచ్చు కదా. ఏముంది అక్కడ, ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చినాయి, ఆ ఆర్డర్స్ కాపీ చెప్తా ఉంది. దాదాపు హైకోర్టే క్లియర్గా కన్వే చేస్తూ ఉంది, ఆల్రెడీ బెయిల్ ఇచ్చాము, ఇంటీరియం బెయిల్ ఇచ్చినామని. కానీ మాకు రాలేదు, ఇంకా టైం పడుతుందని చెప్పేసి ఆ వ్యక్తిని తీసుకెళ్లి సెంచల్ కూడా జైలు వేసి టైం అయిపోయిందని చెప్పేసి క్లోజ్ చేసి ఆయన్ని మొత్తానికైతే సునకానందం ముందునట్టే కనపడతా ఉంది. నాకు తెలిసినందుకు ఒక రోజు జైల్లో వేసినాము, తర్వాత రేపు పొద్దున్నే రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. ఇంతకంటే అవులో ఎక్కడైనా ఉంటుందని నాకు తెలిసినంతవరకు. ఇది సింప్లీ దిస్ ఇస్ ఎ కంప్లీట్లీ స్టోరీ టు డైవర్ట్ what has been happening in Andhra Pradesh since morning to evening by YSRCP cadre leaders and everybody in Andhra Pradesh, whole common public and neutrals, YSRCP cadre and leaders, everybody came to the road and they started protesting against the undue of nonsenses against to the farmers. బట్ బికాస్ మనం కనుక చూసినాం అనుకో, ఫార్మర్స్కి సంబంధించి ఈ ఫార్మర్స్కి ఏదైతే వీళ్ళు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి రైతు నేస్తం కింద దాదాపు 20,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు దాదాపు ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయితే నాకు తెలిసినంత వరకు అయిపోయింది, బడ్జెట్లో కూడా ఏమీ లేదు. దాదాపు ఈ ఇయర్ వచ్చేసి 2 పంటలు అయిపోయినాయి, దాటుకొని పోయడం నెక్స్ట్ ఇయర్ 2025 పోతా అన్నట్టునో ఇంతవరకు దాని గురించి ఊసే ఎత్తలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఒక లైన్ తీసుకొని December 13 మనం రైతుల కోసం పోరాడాలని చెప్పేసి జనాల్ని మొత్తం 175 కాన్స్టిట్యున్సీలకి సంబంధించి మొత్తం అందరూ కన్వీనర్స్ కానీ మీన్స్ అసెంబ్లీ కన్వీనర్స్ కానీ కోఆర్డినేటర్స్ కానీ లేదంటే ఇన్ఛార్జ్లు కానీ అందరినీ కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. ఎవ్రీబడి హ్యాస్ టు ప్రొటెస్ట్ అండ్ బేస్డ్ అపాన్ యువర్ స్ట్రెంత్ అండ్ ఆల్ యూ హ్యావ్ టు షో అని చెప్పేసి తను కన్వే చేయడం ద్వారా పబ్లిక్ లీడర్స్తో పాటు క్యాడరు పబ్లిక్ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. ఈ ఇష్యూని మొత్తం డైవర్ట్ చేయడం కోసము ఈ డ్రామా అంతా నడిపినట్టు తెలుస్తూ ఉన్నది. ఇది నా ఒపీనియన్ మాత్రమే, కాకపోతే ఏం జరిగిందన్నది నాకు తెలిసినంత వరకు ఎవరికి తెలియడానికి ఆస్కారం లేదు. ఎవరైతే చేసినారో వాళ్ళకి మాత్రం తెలుస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే. See you in upcoming videos.